నా రివ్యూ కోసం వచ్చారా? గుంటూరు కారం సినిమా ఎలా ఉంది? ఫస్ట్ థింగ్, గుంటూరు కారం అని టైటిల్ పెట్టొద్దు. త్రివిక్రమ్ గారు, మీ దగ్గర కథలు లేకపోతే నా దగ్గర కథలు లేవని చెప్పండి. తమిళ సినిమాలు ఏమన్నా ఉంటే ఆ తమిళ సినిమాలని తెలుగులో రీమేక్ చేసుకోండి. కానీ కొత్త కథలు, అత్తారింటికి దారేది ఇలాంటి కథని మాడిపోయిన దోశని అడిదిప్పి ఇడిదిప్పి అదే జనం మీద వదిలే అర్ధరాత్రి 2 గంటలకు మా నిద్రను మటుకు కుర్చీ మడతపెట్టి చెడదొప్పకండి ప్లీజ్ అండి. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం, గురూజీ మాటలు అది ఇది ఉంటుందని. మహేష్ బాబు గారిని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాల. ఆయన ఏం చేశారో పాప ఆయనకు అర్థమైందో లేదో, త్రివిక్రమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు. సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటే, అంటే వింటర్ బయట చల్లగా ఉంది, లోపల ఏసీ కూడా వేస్తున్నారు, అది చల్లగా ఉంది, వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు కారంకి వచ్చేయండి. గుంటూరు కారం కాదు, అమ్మింటికి దారేదికి వచ్చేయండి. తమన్ మ్యూజిక్ అసలు ఏముంది భయ్య సినిమాలో? తలపట్టుకున్నా నేనైతే. ఎందుకు ఇలాంటి సినిమాలు పండక్కి మళ్ళీ అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకొని ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తారనేది నాకు అర్థం కాల. తీసేది నిజంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ఎంకరేజ్ చేస్తాం. లేని సినిమాలని మాడిపోయిన దోశనే చెప్పాను కదా ఇందాక, ఒకవైపు మాడిపోయిందని ఇంకోవైపు తిప్పారు, అది కూడా మాడిసి వచ్చింది, అంత మించి ఏం లేదు. సో కొత్త మహేష్ బాబా, మహేష్ బాబు గారే కనబడలేదు బ్రో, మళ్ళీ కొత్తగానా? కనబడలేదు కాబట్టి కొత్త మహేష్ బాబు కరెక్టే. అది మటుకు యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే మహేష్ బాబు గారిని నేను తప్పను. ఆయన పాపం అదే చెప్తున్నా, డైరెక్టర్స్ హీరో, డైరెక్టర్దే తప్పు నేను హీరో తప్పు పట్టను. ఆయన మాటల మాంత్రికుడు, మాటలు రాసుకోవచ్చు, ఆయన మాటలు ఎన్ని ఎంకరేజ్ చేస్తాం గురూజీ కాబట్టి. కానీ కథలు లేనప్పుడు ఉన్న కథలనే అటుదిప్పి ఇటుదిప్పి చేస్తే జనాలు అయితే పిచ్చోళ్ళం కాదు కూర్చొని చూడడానికి. అండ్ ఇదే బ్లాక్ బస్టర్ సినిమా మేము కొట్టేస్తాము, మేము పీకేస్తాము, ఖచ్చితంగా సంక్రాంతి మాదే అని చెప్తే మటుకు కష్టం. అది ఎందుకు? ఎవరికి ఉపయోగం? 2 హీరోయిన్లు కాదు, 10 మంది హీరోయిన్లు పెట్టండి, ఎవరికి ఉపయోగం? కంటెంట్ లేనప్పుడు సినిమాలో వచ్చి చూసే ఆడియన్కి ఏంటి ఉపయోగం? నాకైతే అంటే సినిమా చూడాలి అని వస్తాం, ఎంత ఖర్చు పెట్టన్నా సినిమా కోసం, సినిమా ఫేవర్తో వస్తాం. కంటెంట్ లేకుండా సినిమాలు రాయొద్దు అంటున్నా.